జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో అంగవైకల్యాన్ని గురించి తెలుసుకున్నారు. అంగవైకల్యం. ఈరోజు మీరు మరొక కీలకమైన అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. అదేమిటంటే మనోవైకల్యం. నిన్న మీరు విన్నది అంగవైకల్యం. ఈరోజు మీరు తెలుసుకోబోయేది మనోవైకల్యం. అది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ నేచర్, ఇది మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ నేచర్. చూడండి, పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు శరీరంలో నియంత్రిత అవయవాలైనటువంటి పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, లోపల ఉన్నటువంటి అంతరంగ అనియంత్రిత అవయవాలు సమర్థవంతంగా సక్రమంగా పనిచేసేటట్లయితే అతనికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరినట్లే. సంపూర్ణ ఆరోగ్యం చేకూరినట్లే. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఏ దశలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ స్థాయిలోనైనా శరీరంలో నొప్పులు కానీ, బాధలు కానీ, అసౌకర్యాలు కానీ, అదనపు పెరుగుదల కానీ, అదనపు బరువు కానీ, దీర్ఘకాలిక రుగ్మతలు కానీ సంభవించాయి అనుకోండి, అది అంగవైకల్యం క్రిందకు వస్తుంది. శరీరంలో ఒక అవయవానికి మరొక అవయవానికి మధ్య, ఒక వ్యవస్థకు మరొక వ్యవస్థకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఒక అవయవం సరిగా పనిచేయకపోతే దాని ప్రభావంతో శరీరం మొత్తం బలహీనపడుతుంది. ఒక వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోతే జీవనయానం సమూలంగా కుంటుపడుతుంది. పుట్టుకతో వచ్చేటటువంటి భయంకరమైనటువంటి వంశపారంపర్య అంగవైకల్య వ్యాధులు కొన్ని అయితే, తర్వాత కాలంలో ఏర్పడేవి ఎన్నో ఉన్నాయి. చనిపోయే రోజు వరకు శరీరంలో ఎటువంటి రుగ్మతలు ఉండకూడదు. కళ్ళకు కళ్ళజోడు కూడా ఉండకూడదు. శరీరంలో ప్రతి భాగం కూడా సమర్థవంతంగా పనిచేయాలి. శరీరం కాంతివంతంగా, తేజవంతంగా ఉండాలి. అందం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, అంగసౌష్ఠం ఉండాలి, సౌందర్యం ఉండాలి. అప్పుడే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటానికి మార్గం సులభతరం అవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడం పెద్ద విశేషం కాదు. ఆ మార్గంలో పరిణతి చెందగలగాలి. దానికి నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను, మరలా చెప్తున్నాను. అన్ని కోశాలు సమూలంగా శుద్ధి కావాలి. అన్నమయ కోశం నుండి ఆత్మయ కోశం వరకు అన్ని కోశాలు సమూలంగా శుద్ధి అయితేనే దేహం పైనుండి క్రిందికి ఎటువంటి వైకల్యం లేకుండా ఉంటుంది. దేహం ఆరోగ్యంగా ఉందంటే దాన్ని నడిపించేటటువంటి సూక్ష్మ శరీరం కూడా ఆరోగ్యంగా ఉన్నట్లే కదా. శరీరంలో ఏమాత్రం అసౌకర్యాలు ఉన్నా, ఇబ్బందులున్నా, బాధలున్నా, దీర్ఘకాలిక రుగ్మతలున్నా సూక్ష్మ శరీరం బలహీనంగా ఉన్నట్లే. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలే స్థూల శరీరంలో ప్రత్యక్షంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. కాబట్టి మనం స్థూల శరీరాన్ని సరిచేయటం కాదు, సూక్ష్మ శరీరాన్ని సరిచేయగలగాలి. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి వైద్య విధానాలన్నీ కూడా స్థూల శరీరానికి చికిత్సలను అందిస్తున్నాయి, కానీ సూక్ష్మ శరీరాన్ని గురించి ఆలోచించడం లేదు. ఇక్కడ పుట్టుకతో వచ్చినటువంటి అంగవైకల్యాలకి మనం ఎటువంటి పరిష్కారాన్ని చూపలేము. కానీ జీవితకాలంలో ఏర్పడేటటువంటి అంగవైకల్యాన్ని మాత్రం తప్పనిసరిగా నివారించుకోవచ్చు. అది ఎలా సాధ్యమవుతుంది? సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలను సమూలంగా తొలగించుకోగలిగితే స్థూల శరీరం జీవితాంతం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి అంగవైకల్యం నుండి బయటపడాలంటే
తప్పనిసరిగా జీవన శైలి మార్చుకోవాలి, జీవన విధానం మార్చుకోవాలి, ఆలోచన విధానం మార్చుకోవాలి, ఆహార విహారాలలో అలవాట్లలో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలి. మానసిక మట్టంలో మార్పులు వస్తేనే శారీరక మట్టం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే మనోవైకల్యం అంటే ఏమిటి? మనసులో ఉన్నటువంటి నెగటివ్ ఆలోచనలే మనోవైకల్యానికి ప్రతిరూపం అవుతాయి. మీకు ఒక సత్యం చెప్తాను. గత 20,000 సంవత్సరాల నాగరికత పరిణామంలో, 6,000 సంవత్సరాల వ్యవసాయ విప్లవంలో, 4 శతాబ్దాల పారిశ్రామిక విప్లవంలో, అర్ధ శతాబ్దంగా కొనసాగుతున్నటువంటి సమాచార విప్లవంలో మనిషికి భౌతిక ఆరోగ్యం పూర్తిగా కనుమరుగవుతుంది. దీర్ఘకాలిక రుగ్మతలు సర్వసాధారణమవుతున్నాయి. అంగవైకల్యంతో కూడినటువంటి వంశపారంపర్య వ్యాధులతో కొంతమంది జన్మిస్తుంటే జీవిత కాలంలో అతి భయంకరమైనటువంటి రుగ్మతలకు లోనై 5 పదులు నిండకుండానే బలవంతంగా జీవితాన్ని మధ్యలోనే ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానికి మూల కారణం ఏంటి? ఆలోచించండి. శరీరంలో ఎటువంటి లోపాలున్నా అది శరీరం యొక్క లోపం కానే కాదు. మనసులో ఉన్న బలహీనతలే శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతున్నాయి. మనం శరీరాన్ని సరిచేయటం కాదు, మనసులో ఉన్నటువంటి లోపాలను సరిచేయాలి. అయితే మనసులో ఉన్నటువంటి లోపాలను సరిచేయటం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఎందుకంటే భూమండలం మొత్తం కలుషితమైంది. ప్రకృతి వనరులు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయి. భౌతిక కాలుష్యం తారాస్థాయికి చేరుతుంది. నాగరికత ముసుగులో మనిషి అనాగరికంగా మారుతున్నాడు. అహింస కనుమరుగవుతుంది, హింస సాధారణమైపోతుంది. అశాంతి పెరుగుతుంది, ప్రశాంతత తగ్గిపోతుంది. అసంతృప్తి తారాస్థాయికి చేరుతుంది, సంతృప్తి ఏ కోశాన ఉండటం లేదు. దీనికి అంతటికీ మూల కారణం ఏంటి? ఆలోచించండి. తమోగుణం, రజోగుణం రెండు కూడా తారాస్థాయికి చేరాయి. సత్వగుణం బలహీనపడింది. మీకు ఒక విషయం చెప్తున్నాను. తమోగుణము, రజోగుణం రెండు తారాస్థాయిలో ఉండేటట్లయితే అది నెగిటివ్ థింకింగ్. సత్వగుణం ఉండేటట్లయితే అది పాజిటివ్ థింకింగ్. ఇవాళ ప్రపంచంలో తమోగుణం, రజోగుణం రెండు కూడా వికటాట్టహాసం చేస్తున్నాయి. సత్వగుణం పూర్తిగా కనుమరుగవుతుంది. ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి పాలకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, పరిశ్రమలను స్థాపించేటటువంటి బడాబాబులు కానీ, వేల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిపేటటువంటి వ్యాపారవేత్తలు కానీ, యంత్రాంగం కానీ, శాస్త్రవేత్తలు కానీ, మీడియా ప్రతినిధులు కానీ, విశ్వవిద్యాలయాల్లో బోధించేటటువంటి బోధనా సిబ్బంది కానీ, అన్ని వర్గాల వారిది తమో రజోగుణమే. ఇప్పుడు చెప్తున్నాను, మనోవైకల్యం అంటే తమో రజోగుణాలతో జీవించటమే. మనసు ప్రశాంతంగా ఉంటే మనోవైకల్యం లేనట్లే. మనసులో భయం ఉందనుకోండి, అది మనోవైకల్యమే కదా.
మనసులో ఉద్రేకం ఉందనుకోండి, అది మనోవైకల్యమే కదా. ఒక వ్యక్తిలో మనోవైకల్యం ఉంటే అది కొన్ని లక్షల మందికి వ్యాపిస్తుంది. ఉన్నత స్థాయి వర్గాల వాళ్ళంతా మనోవైకల్యంతో పిచ్చివాళ్ళు అయిపోతున్నారు. మతి భ్రమిస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియటం లేదు. చట్టం ముసుగులో దోపిడీ కొనసాగుతుంది. వ్యాపారాత్మకతే నాగరికతకు చిహ్నంగా మారింది. భౌతికవాదపు మత్తు తారాస్థాయికి చేరింది. శరీరాన్ని సుఖపెట్టడమే జీవిత లక్ష్యంగా జీవితాలు కొనసాగుతున్నాయి. ఏ వర్గాన్నైనా తీసుకోండి, తమోగుణాన్ని పెంచేటటువంటి జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు. కొంతమంది పంక్చువాలిటీ ప్రకారం జీవితాన్ని కొనసాగిస్తున్నాము అనుకుంటున్నారు. కానీ వాళ్ళ జీవిత లక్ష్యం ఏమిటి? సుఖపడటమే కదా. సుఖము అనేటటువంటి అంశమే మానవ జాతిని సర్వనాశనం చేసింది. భౌతికవాదపు మత్తు ప్రపంచాన్ని పతనం చేసింది. చట్టం ముసుగులో ఆస్తి హక్కు, సంపాదన హక్కు, సంపద హక్కుతో అవసరానికి మించి ఆస్తులను కూడబెట్టుకుంటున్నారు. అది మనోవైకల్యం కాదా? అసలు ఎంత సంపద కావాలి, ఎంత సంపాదించుకుంటున్నారు? అవసరమైంది ఎంత, సమకూర్చుకునేది ఎంత? ఆలోచించండి. ప్రపంచంలో దేనికైనా మందు ఉంటుంది, కానీ మనోవైకల్యానికి మందు ఉండదు. ఇవాళ చాలామంది నిద్ర పట్టక నిద్ర మాత్రలు మింగుతున్నారు. ఉన్మాదంతో పిచ్చి పిచ్చిగా కేకలేస్తున్నారు. హిస్టీరియాతో సతమతం అవుతున్నారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో మతి భ్రమించి పిచ్చివాళ్ల మాదిరిగా తయారవుతున్నారు. ప్రపంచంలో జరిగేటటువంటి ప్రతి దుస్సంఘటన వెనుక మనోవైకల్యం అనేటటువంటి మానసిక జబ్బు కనిపిస్తుంది. చెప్పండి, మనోవైకల్యం అంటే హాస్పిటల్కి వెళితే చూయించుకుంటే వాళ్ళు పేరు పెట్టింది మనోవైకల్యం కాదు. ఎప్పుడైతే ఆరోగ్యాన్ని, ఆయువును, ప్రశాంతతను, సంతృప్తిని పోగొట్టుకునేటటువంటి మార్గాన్ని ఎన్నుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా మనోవైకల్యంతో బాధపడుతున్న వాళ్ళే. జీవితానికి ఏది అవసరమో దాన్ని పొందలేనప్పుడు, ఏది ప్రమాదకరమో దానిని పొందుతున్నప్పుడు, అంతరంగంలో అసంతృప్తి, అశాంతి తారాస్థాయికి చేరుతున్నప్పుడు మనిషి యొక్క ప్రవర్తన, అలవాట్లు, ఆలోచన విధానం, జీవన విధానం అస్తవ్యస్తంగా, గజిబిజిగా, గందరగోళంగా, అయోమయంగా ఉన్నప్పుడు దానిని ఏమంటారు? మనోవైకల్యం కాదా? కాబట్టి శరీరానికి జబ్బులు ఎక్కడున్నాయి? శరీరానికి మందులు ఇస్తే జబ్బులు ఎట్లా తగ్గుతాయి? కాబట్టి మనోవైకల్యం అనేటటువంటి వ్యాధి మానవ జాతి మొత్తానికి వ్యాపించింది. ఇవాళ మనం చేయగలిగేది ఏమీ లేదు. ఈ మనోవైకల్యం అనేది ఆకస్మికంగా వచ్చింది కాదు. దాదాపు 20,000 సంవత్సరాల నుండి దశల వారీగా తరాలు మారుకుంటూ బలోపేతమవుతూ ఇప్పటికీ క్యాన్సర్లా తయారైంది, రాచపుండులా తయారైంది. ప్రపంచంలో ఇంతమంది మేధావులు ఉన్నారు కదా, విపరీతంగా శ్రమిస్తున్నారు కదా, చట్టాలు తయారు చేస్తున్నారు కదా, ఉపన్యాసాలు దంచుతున్నారు కదా,
పరిపాలన కొనసాగిస్తున్నారు కదా. ప్రపంచాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నిరంతరం శ్రమిస్తున్నారు కదా. ప్రణాళికలు పథకాలతో ముందుకెడుతున్నారు కదా. మరి ఆరోగ్యం పోతుంది కదా, ఆయువు తగ్గుతుంది కదా, అశాంతి పెరుగుతుంది కదా, అసంతృప్తి పెరుగుతుంది కదా. నెగటివ్ థింకింగ్ అనేది ఏదైనా ఎటువంటిదైనా ప్రమాదకరమే కదా. ఒక వ్యక్తి పవిత్రంగా జీవించాలని భావిస్తున్నప్పటికీ చుట్టూ నెగటివ్ ఫోర్సెస్ తారాస్థాయిలో ఉంటే అతని అంతరంగం కూడా కలుషితం అవుతుంది కదా. కాబట్టి మనోకాలుష్యం మధ్య జీవిస్తూ ఉంటే మనోవైకల్యం తప్పనిసరిగా సంభవిస్తుంది కదా. మీరు ఏ వర్గాన్నైనా తీసుకోండి, ఏ ప్రాంతాన్నైనా తీసుకోండి, ఏ దేశాన్నైనా తీసుకోండి, ఏ రాష్ట్రాన్నైనా తీసుకోండి, అశాంతి అసంతృప్తి తప్ప మరొకట్లేదు. దీనికి మూల కారణం ఏంటి? అల్పమైన, అనిత్యమైన, అశాశ్వతమైన శారీరక సుఖం కోసం, ఇంద్రియాల వినోదం కోసం మనుషులు ఆరాటపడుతున్నారు. సత్యమైన, నిత్యమైన, శాశ్వతమైన, మహోన్నతమైనటువంటి ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆనందాన్ని పోగొట్టుకుంటూ సుఖానికి, సౌకర్యానికి, విలాసానికి, వినోదానికి, శృంగారానికి అలవాటు పడేటటువంటి జీవన విధానాన్ని రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నారంటే దాన్ని మనం ఏమనాలి? కాబట్టి ఒక్క మాట చెప్తున్నాను. కొంతమందికి మతి భ్రమిస్తే బలవంతంగా తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. అసలు మేధావులంతా మతి భ్రమించిన వాళ్లే కదా. ఎలా చెప్పొచ్చు అంటారు? ఆరోగ్యం పోతుంది కదా, ఆయుష్ తగ్గిపోతుంది కదా, అశాంతి పెరుగుతుంది కదా, అసంతృప్తి పెరుగుతుంది కదా, అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నారు కదా. మరి ఆరోగ్యాన్ని గురించి ఎందుకు ఆలోచించటం లేదు? ఎన్ని ప్రయోగాలు చేసినా, పరిశోధనలు చేసినా జబ్బులు తగ్గటం లేదు కదా, రోగుల సంఖ్య తగ్గటం లేదు కదా, రుగ్మతల మోతాదు తగ్గటం లేదు కదా, పైగా రోజు రోజుకు పెరుగుతున్నాయి కదా. అందుకు మూల కారణం ఏంటి? మనోవైకల్యమే కదా. కాబట్టి ఒక మాట చెప్తున్నాను. పుట్టుకతోటి చిన్నపిల్లలకి ఏదో ఒక జబ్బు వచ్చి మనోవైకల్యంతో ఉంటే అతని వల్ల ప్రపంచానికి పెద్దగా అపకారం లేదు. కానీ మనోవైకల్యంతో ఉండి పరిపాలన సాగించేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగస్తులు, యంత్రాంగము, జిల్లా స్థాయి అధికారులు, మీడియా ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, న్యాయమూర్తులు, కోర్టులలో వాదించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మనోవైకల్యంతో బాధపడుతూ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నారు కదా. ఒక మానసిక అంగవైకల్యం ఉన్నటువంటి బిడ్డ వల్ల ప్రపంచానికి ఎటువంటి నష్టం లేదు. ఒక ముఖ్యమంత్రో, రాష్ట్రపతో, ప్రధానమంత్రో ఒక తప్పు చేస్తే అది కొన్ని వందల కోట్ల మందికి తెలిసిపోతుంది కదా. ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటే దాని ప్రభావంతో కొన్ని లక్షల కోట్ల కుటుంబాలు దెబ్బతింటాయి కదా. కాబట్టి రాజకీయ నాయకులు కానీ, వ్యాపారస్తులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, ఉద్యోగస్తులు కానీ, న్యాయస్థానాలలో ఉన్నటువంటి న్యాయమూర్తులు కానీ, వీళ్ళ జీవిత లక్ష్యం ఏమిటి? ఎందుకోసం జీవిస్తున్నారు? ఎందుకోసం తప్పిస్తున్నారు? ఎందుకోసం ఆరాటపడుతున్నారు? ఎందుకోసం పరుగులు తీస్తున్నారు? సుఖం కోసమే కదా. మరి సుఖాన్ని పొందుతూ ఆనందాన్ని పోగొట్టుకుంటూ ఉంటే మనోవైకల్యం తారాస్థాయికి చేరుతుంది కదా.
ఇప్పుడు చెప్పండి, హ్యాండిక్యాప్డ్గా పుట్టినటువంటి పిల్లల కన్నా మతి భ్రమించి ప్రపంచాన్ని పరిపాలిస్తూ ప్రపంచంలో ఆధిక్యతను సంతరించుకొని అన్ని వర్గాలను శాసించేటటువంటి మేధావులంతా మనోవైకల్యంతో బాధపడుతున్న వారే కదా. నిద్ర పట్టకపోవటం ఏంటి, తింటే అరక్కపోవటం ఏంటి, సమయానికి నిద్రపోవటం లేదు, సమయానికి విశ్రాంతి ఉండలేదు, సమయానికి ఆహారం ఉండలేదు, కడుపులో ఏది పడితే అది పడేస్తున్నారు. అది ఏమవుతుందో అర్థం కావటం లేదు. కుటుంబాలు ఎలా ఉన్నాయి, భార్యాభర్తలు ఎలా ఉన్నారు, ఆఫీసులు ఎలా ఉన్నాయి, పరిపాలకులు ఎలా ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఎలా ఉన్నారు, వ్యాపారస్తులు ఎలా ఉన్నారు, ఉద్యోగస్తులు ఎలా ఉన్నారు, ఒక్కసారి ఆలోచించండి. అందరిలో కూడా డబ్బు పిచ్చి, కీర్తికాంక్ష, గుర్తింపుకాంక్ష, అధికారకాంక్ష, ఏదో సాధించాలి, ఎవరినో మార్చాలి, ప్రపంచం సరిగా లేదు దాన్ని మార్చాలి అనే భావంతో ఉదయం నుండి సాయంత్రం వరకు నిద్ర లేకుండా అహర్నిశలు శ్రమిస్తున్నారు కదా. ఇలా గత 10,000 సంవత్సరాలుగా శ్రమించినందువల్ల ఆరోగ్యం తగ్గిపోయింది కదా, ఆయుష్ పడిపోయింది కదా, అశాంతి పెరుగుతుంది కదా, అసంతృప్తి పెరిగింది కదా. ఇంకా మనిషి సాధించింది ఏమిటి? కొంచెం ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అంత సంపాదించా ఇంత సంపాదించాని అంటున్నారు. సంపాదించింది ఒకవైపు ఉంది, కానీ షుగర్ సంపాదించావు కదా, బీపీ సంపాదించావు కదా, కీళ్ళ నొప్పులు సంపాదించావు కదా, కళ్ళకి కళ్ళజోడు వచ్చింది కదా, జుట్టు అంతా రాలిపోయింది కదా, మోకాళ్ళు వంగటం లేదు కదా, సంసార జీవితం లేదు కదా. డబ్బులు కట్టల ముందు పెట్టుకుని సాధించేది ఏమిటి? కడుపు నిండా తినలేక, కంటి నిండా నిద్రపోలేక, మానసిక ఒత్తిడిని పెంచుకొని మనోకాలుష్యాన్ని పెంచుతూ ఉంటే దాన్ని మనోవైకల్యం అనకుండా ఇంకేమంటారు చెప్పండి. ఉదయం నిద్ర లేచిన మొదలు సాయంత్రం పడుకునేంత వరకు మనుషులు ఎంత ఒత్తిడి ఫీల్ అవుతున్నారు, ఎంత ఘర్షణ పడుతున్నారు. అందుతున్న వార్తలు ఎలా ఉన్నాయి, టీవీలో చూస్తున్నటువంటి దృశ్యాలు ఎలా ఉన్నాయి. చిన్నపిల్లల జీవితాన్ని పూర్తిగా బలి చేస్తున్నారు. హత్యలు, ఆత్మహత్యలు, కిడ్నాపులు, అనేక రకాల హింసలు, దౌర్జన్యాలు, విప్లవాద కార్యక్రమాలు, ఉగ్రవాద కార్యక్రమాలు, అణిచివేతలు, సమ్మెలు, లూటీలు, మానభంగాలు వగైరా వగైరా వగైరా. ఇదంతా ఏమిటి నాకు చెప్పండి. కాబట్టి కన్న తల్లి వంటి ప్రకృతిని పతనం చేయటమే అంగవైకల్యం. అటువంటి వ్యక్తుల చేతులలో ప్రపంచం పూర్తిగా బందీ అయింది. వాళ్ళకు స్వయంగా తోచదు, వేరే వాళ్ళ మాటలు వినరు. అదే మనోవైకల్యం అంటే. భార్యాభర్తలు కలిసిమెలిసి అన్యోన్యంగా, ఆప్యాయంగా, ప్రేమగా, ఒద్దికగా, ఐకమత్యంగా కుటుంబాన్ని నడుపుతూ ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ఇద్దరి మధ్య కీచులాటలు, గొడవలు, కొట్లాటలు, పంచాయతీలు, పేచీలు, ఘర్షణలు జరుగుతూ ఉంటే అది మనోవైకల్యమే కదా. అటువంటి వాళ్లకు పుట్టే బిడ్డలు ఎలా ఉంటారు? వాళ్ళు బిడ్డల్ని ఎలా పెంచుతారో ఆలోచించండి. సంస్కారం తగ్గిపోతుంది, శీల సంపద హరించుకుపోతుంది, నైతిక విలువలు దిగజారుతున్నాయి, నీతి నిజాయితీ మచ్చుకైనా ఉండటం లేదు. ఎటు చూసినా సరే అశాంతి, అసంతృప్తి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో చెప్తూ ఉంటారు, అంతా సరిగా ఉంది, సరిగా ఉంది, సరిగా ఉంది అనుకోమంటారు. అనుకోమంటే సరిగా ఉంది అనేది అనుభవంలోకి వస్తుందా? ఎలా వస్తుంది?
వ్యక్తికి సమస్యలు ఉన్నాయి, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, సమాజంలో సమస్యలు ఉన్నాయి, ప్రపంచంలో సమస్యలు ఉన్నాయి, రాష్ట్రాలకి సమస్యలు ఉన్నాయి, దేశాలకి సమస్యలు ఉన్నాయి. సమస్య లేని వ్యక్తి లేడు, సమస్య లేనటువంటి కుటుంబం లేదు, సమస్య లేనటువంటి ప్రాంతం లేదు, సమస్య లేనటువంటి ప్రదేశమే లేదు. నేను ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాను. ఈ సమస్యలకి, బాధలకి, ఇబ్బందులకి, కష్టాలకి అన్నిటికీ మూల కారణం ఎక్కడుంది? మనసులోనే కదా. ఆలోచన విధానంలో పొరపాటు ఉంది కదా. ఆలోచన విధానంలో పొరపాటు ఉన్నప్పుడు తదనుగుణంగానే జీవితం కొనసాగుతుంది కదా. ఆలోచన విధానాన్ని సరిచేయకపోతే జీవితం బలహీనపడుతూ వస్తుంది కదా. ఆలోచన విధానాన్ని సరిచేసే అవకాశం లేదు కదా. ఇవాళ ఆధ్యాత్మికత 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 అని చెప్పి అందరూ కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. తప్పు మాత్రం కాదు, కానీ పరిస్థితులు మెరుగుపడటం లేదు కదా. కారణం ఏమిటి? పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రపంచం మొత్తం కూడా బందీ అయింది. పాలించే వాళ్ళకి మతి భ్రమించింది, మనోవైకల్యం పెరిగింది, మనసు కలుషితమైంది, మనసులో బలహీనతలు ఉన్నాయి. వాటినే అందరికీ పంచుతున్నారు. మనోకాలుష్యం తారాస్థాయిలో ఉన్నప్పుడు మనిషి జీవితం ఎలా ఉంటుంది? మనోకాలుష్యం నుండి తప్పించుకునే అవకాశం లేకపోతే సాధన ఎలా కుదురుతుంది? సమస్యల నుండి బయటపడే అవకాశం లేకపోతే జీవితం ఎలా ఉంటుంది? దురదృష్టం ఏంటంటే పెద్దవాళ్ళు తాము మరణిస్తూ, పతనమవుతూ, బలహీనపడుతూ, ఆయుష్ పోతూ, ఆరోగ్యం పోతూ, అశాంతి పెరుగుతున్నప్పటికీ, అసంతృప్తి పెరుగుతున్నప్పటికీ బిడ్డలను కూడా అదే తరహాలో పెంచుతున్నారు, అదే వైపుకు నెడుతున్నారు. ఒక విద్యార్థి అయిష్టంగా 5 గంటల క్లాస్ రూమ్లో కూర్చుంటే అక్కడ ఎంత పొల్యూషన్ ఉంటుందో మీరు ఆలోచించండి. ఒక టీచర్ కేవలం ఉదర పోషణార్థం వెళ్ళి విద్యార్థులకు బోధన చేస్తూ ఉంటే ఆ విద్యార్థులకి టీచర్కి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో నాకు చెప్పండి. కాబట్టి మానవ సంబంధాలు ఎప్పుడైతే బలహీనపడ్డాయో మనోవైకల్యం పెరుగుతున్నట్లే కదా. ఆర్థిక సంబంధాలు బలోపేతం అవుతున్నాయంటే మనసులు కలుషితం అవుతున్నట్లే కదా. కాబట్టి ఆలోచించండి. అభివృద్ధి 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 అంటున్నారు. ఏమిటి అభివృద్ధి అంటే మనోకాలుష్యం పెరగటమే అభివృద్ధి అయింది, మనోవైకల్యం పెరగటమే అభివృద్ధి అయింది, మనసులు బలహీనపడటమే అభివృద్ధి అయింది, అతి భయంకరమైన జబ్బులు సంక్రమించడమే అభివృద్ధి అయింది. 100 ఏళ్ల క్రితం ప్రపంచం ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంది? 2 దశాబ్దాలకు ముందు ప్రపంచం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. అందరూ కూడా కృత్రిమమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డారు. లోపల ఒకటి ఉంటుంది, బయటికి మరొకటి మాట్లాడుతూ ఉంటారు. అంతరాత్మకు విరుద్ధంగా జీవిస్తూ ఉంటారు. అంతరాత్మను చంపుకుంటూ ఉంటారు. మంచివాళ్ళుగా నటిస్తున్నారు, మంచివాళ్ళుగా జీవించలేకపోతున్నారు. ఒక వ్యక్తి బయటికి మంచిని ప్రదర్శిస్తూ ఉన్నాడు, లోపల మాత్రం చెడుంది. లోపల చెడుంచుకొని బయటికి మంచిని ప్రదర్శించడం అంటే అంతకు మించినటువంటి ఆత్మవంచన మరొకటే ఉంటుంది. కాబట్టి బిడ్డలారా మీరు ఆలోచించండి. అమాయకులకి ఎంతో కొంత మేరకు మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనోవైకల్యం పెద్దగా ఉండదు. అన్నీ తెలుసు అనుకుంటున్నటువంటి మేధావులకి మనోవైకల్యం తారాస్థాయిలో ఉంది. ఇటువంటి వ్యక్తుల ద్వారా సంతాన ప్రాప్తి కలిగితే ఆ సంతానం ఎలా ఉంటుందో నాకు చెప్పండి. పిన్న
పిన్న వయసులోనే భయంకరమైనటువంటి రుగ్మతలకు లోనైతే పిన్న వయసులోనే భయంకరమైనటువంటి రుగ్మతలకు లోనైతే ఆ వ్యక్తిని ఎవరు కాపాడతారు? శారీరక శ్రమ లేకుండా మానసిక ఒత్తిడి పెంచుకుంటూ దీర్ఘకాలిక రుగ్మతలకు లోనై విపరీతంగా మందులు మింగుతూ ఉంటే వైద్య ఖర్చులకి ఆదాయం మొత్తం సరిపోకపోతే అటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో మీరు ఆలోచించండి. ఒకే ఒక మాట చెప్తున్నాను, ధర్మం లేని చోట దేవుడు ఉండడు. దేవుడు లేని చోట రాక్షసులు ఉంటారు. ఆ రాక్షసుల యొక్క మేధస్సు నుంచి విడుదలయ్యేటటువంటి ప్రతి ఆలోచన కూడా ప్రమాదకరమే. అదే మనోవైకల్యం అంటే. ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, ఆ మాటల ద్వారా 10 మంది ప్రభావితం అవుతూ ఉంటే ఆ మాటలకు విలువ ఉంటుంది, శక్తి ఉంటుంది. మరొక వ్యక్తి ఆచరించకుండా కృత్రిమంగా బోధిస్తూ ఉంటే ఆ మాటలకు శక్తి ఉండదు, విలువ ఉండదు. ఆచరించే వ్యక్తి ఉపన్యాసాలు ఇవ్వవలసిన అవసరం లేదు. ఆచరించకుండా బోధించినటువంటి ప్రయోజనం ఉండదు. మరొక దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే, జబ్బులు పెరుగుతున్నాయి, వైద్యశాలలు పెరుగుతున్నాయి, వైద్య విధానాలు పెరుగుతున్నాయి, లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం లక్షల కోట్ల విలువైనటువంటి ఖర్చుతోటి క్రొత్త మందులను, పరికరాలను తయారు చేస్తున్నారు. కానీ అవి పరిష్కారాన్ని ఇవ్వటం లేదు కదా. పరిష్కారాన్ని ఇవ్వకపోయినా సరే అదే విధానం అనుసరిస్తున్నారంటే అది తప్పుడు మార్గమే కదా. కాబట్టి ఆ మార్గం ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను, తెలియని వ్యక్తి తప్పు చేయటం వేరు, తెలిసిన వ్యక్తి తప్పు చేయటం వేరు. తప్పు అని తెలిసి కూడా పదే తప్పులు చేస్తున్నారంటే వాళ్ళని ఎలా శిక్షించాలి? తప్పు అని తెలిసి తప్పు చేయటం అంటే వాళ్ళని క్షమిస్తే ఎలా? కాబట్టి ప్రపంచం మొత్తం కూడా ఒకే ఒక విషయంలో పూర్తిగా గాడి తప్పింది. అదేమిటి? ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో వెతుక్కుంటున్నారు. భౌతిక సంపద ద్వారా ఆనందాన్ని పొందాలని పరితపిస్తున్నారు. సంపద ఎక్కువగా లేకపోతే భద్రత ఉండదనే భావంతో అవసరానికి మించి సమకూర్చుకుంటున్నారు. అందుకు చట్టాలను ఉపయోగించుకుంటూ ఉన్నారు. పార్లమెంట్లలో కానీ, అసెంబ్లీల్లో కానీ, న్యాయస్థానాల్లో కానీ ఈ కార్పొరేట్ పీపుల్ అంతా కూడా తిష్ట వేసుకొని కూర్చున్నారు. నేను ఒక్క మాట చెప్తున్నాను, కోప్పడకండి. ప్రపంచాన్ని పతనం చేయటం కోసం, అశాంతిని పెంచడం కోసం, అసంతృప్తిని పెంచడం కోసం, మారణ హోమాలను సృష్టించడం కోసం వీళ్ళంతా కూడా కంకణం కట్టుకున్నారు. అశాంతిగా ఉన్న వ్యక్తి ఇతరులను ప్రశాంతంగా ఉండనివ్వడు కదా. దేశ సరిహద్దుల్లో చలిలో లక్షల మంది సైన్యాన్ని మోహరించి రక్షణ కోసం లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారంటే ఆ ధనమంతా కూడా వృధా అవుతున్నట్లే కదా. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, పార్టీల మధ్య, వర్గాల మధ్య విపరీతంగా పోరు జరుగుతూ ఉంది కదా, పోరాటం జరుగుతుంది కదా. మనుషులు ఎలా తయారయ్యారంటే మంచి మార్గాన్ని అనుసరించడానికి కూడా ఓపిక ఉండటం లేదు, ఓర్పు సహనం ఉండటం లేదు. చెడు వార్తలు వినటానికి బాగా ఆసక్తిని చూపుతున్నారు. మంచి వార్తల వైపుకు మనసును మళ్లించలేకపోతున్నారు. జబ్బులు తొలగించుకోవటం కోసం
డజన్ల కొద్ది మందులు మింగుతున్నారు కానీ ఆ జబ్బులకు మూల కారణం లోపలే ఉంది అని తెలుసుకోలేకపోతున్నారు. ఆనందాన్ని తాకట్టు పెట్టారు, సుఖాన్ని కొనుక్కున్నారు. మేము చాలా అదృష్టవంతులు అని చెప్పి విర్రవీగుతున్నారు. ఎవరినన్నా కదిలించండి, సంపాదన గురించి చెప్తారు తప్ప సంస్కారాల గురించి చెప్పరు. అసలు పిల్లలు ఎక్కువగా సంపాదిస్తున్నారని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు తప్ప వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియజేయటం లేదు. వాళ్ళ అంతరంగం ఎంత బలహీనం అవుతుందో గమనించడం లేదు. సో ఈ విధంగా ప్రపంచం అంతా కూడా మనోవైకల్యంతో ఒక రకంగా మంట గలిసిపోతుంది. సో ఇది ఎంత ప్రమాదకరమైన పరిణామం మీరు ఆలోచించండి. కృత్రిమమైనటువంటి సంపద మధ్య కూర్చొని అదే విజయం అనుకుంటే అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటే ఉంటుంది. కరెన్సీ కట్టల ద్వారా మనశ్శాంతి లభిస్తుంది అనుకుంటే అంతకు మించినటువంటి ఆత్మవంచన మరొకటి ఏముంటుంది? అధికారం కోసం, పదవి కోసం, కీర్తికాంక్షల కోసం, గుర్తింపు కోసం విపరీతంగా ఆరాటపడుతున్నారు. ఎన్నికల రణరంగంలో ఎంత వికటాటహాసం చేస్తుంటారో మీరు గమనించండి. సభలు సమావేశాలు జరిపి ప్రజలను ఏ విధంగా రెచ్చగొడుతున్నారో మీరు ఆలోచించండి. రెచ్చగొట్టే వ్యక్తి మనోవైకల్యంతో జీవిస్తున్నాడు, రెచ్చిపోయే వ్యక్తి కూడా అదే విధంగా జీవిస్తున్నాడు. రాజకీయం వ్యాపారంగా మారినప్పుడే ప్రపంచం పతనమైంది. రాచరిక వ్యవస్థ అనేది ధర్మాన్ని కాలరాచిన రోజే మానవుడి యొక్క మనుగడకు తీవ్రమైన అగాధం ఏర్పడింది. ఇవాళ మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు, చెప్పుకుంటున్నాం కంఠశోషకి, కానీ పరిష్కారం మాత్రం ఆమడ దూరంలో ఉంది. అయినా సరే మన వంతు ప్రయత్నం చేద్దాం. ఆర్థిక పరమైన అంశాల మీద ప్రపంచం నడుస్తున్నంతకాలం, ధన వ్యామోహంతో జీవితాలు కొనసాగిస్తున్నంతకాలం అక్కడ మచ్చుకైనా ధర్మం ఉండదు. ధర్మంతో జీవించే వ్యక్తి యొక్క మనసు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అధర్మంగా జీవించే వ్యక్తి యొక్క జీవన విధానం మనసు ఎలా ఉంటాయో మరి ఆలోచించండి. చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయంటే మనం ఎటుపోతున్నాం? వేదాలలో ఒక సూక్తి ఉంది, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అన్నారు. ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో, గౌరవించబడుతుందో, ఆరాధించబడుతుందో అక్కడ దేవతలు విహరిస్తూ ఉంటారట. ఇక్కడ స్త్రీల ద్వారా వ్యాపారం జరుగుతుంది. వేల కోట్ల రూపాయల సెక్స్ వ్యాపారం జరుగుతుంది. మహిళలను యంత్రాల మాదిరిగా ఎగుమతి చేస్తూ ఉన్నారు, దిగుమతి చేసుకుంటూ ఉన్నారు. శృంగారమే జీవిత లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వావి వరుస లేకుండా శృంగారానికి అలవాటు పడుతున్నారు. కొన్ని వార్తలు వింటూ ఉంటే మానవుడిగా జన్మించడమే శాపమేమో అనిపిస్తుంది. ఒక పశువుకి, పక్షికి, చెట్టుకి, పుట్టకి, గుట్టకి, కట్టకి ఈ బాధలు లేవు కదా. మనసున్న మానవుడే మృగంగా మారుతున్నాడు. మనసు అనేదే మనిషికి శాపమైంది. మనసు లేని జంతువులు ఎంతో కొంత మనశ్శాంతిగా ఉన్నాయి. మనసుతో జీవించే ప్రతి వ్యక్తి మనోవైకల్యాన్ని పెంచుకుంటున్నాడు. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏమిటి? పరిష్కారం ఏమిటి? ఎస్, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది, ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. సమస్యలోనే పరిష్కారం ఉంటుంది, ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది. రెండు వేరు కానే కాదు. నేను 100% సమాధానం ఇస్తాను, పరిష్కారం చూపిస్తాను. అదేమిటి?
చనిపోయే రోజు వరకు ఆరోగ్యం ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలి, అంతరంగ సంతృప్తి ఉండాలి, సంపూర్ణ స్వేచ్ఛతో జీవితం కొనసాగాలి, అదేవిధంగా జీవితాన్ని ముగించాలి. అందుకు ఒక్కటే, బాహ్య ప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కోవటం ఆపేయండి. మీ అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని గుర్తించండి. అంతరంగంలో ఆనందాన్ని మర్చిపోయి అంతరిక్ష ప్రయోగాలు చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? కాబట్టి అంతరంగాన్ని ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటావో, శారీరక ఆరోగ్యాన్ని గురించి, సుదీర్ఘ ఆయువుని గురించి ఇక ఆలోచించవలసిన అవసరం ఉండదు. అంగవైకల్యం లేకపోతే మనోవైకల్యం కూడా లేనట్లే కదా. అంగవైకల్యం ఉందంటే మనోవైకల్యం కూడా ఉన్నట్లే కదా. అవి రెండు ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి కదా. మనసులో రుగ్మత ఉంటే, మనసులో బలహీనత ఉంటే, మనసులో ఒత్తిడి ఉంటే, మనసులో లోపాలుంటే శరీరానికి ట్రీట్మెంట్ ఇవ్వటం అంటే అది ఒక రకంగా మనోవైకల్యమే కదా. కాబట్టి సూక్ష్మమైంది మనసు, స్థూలమైంది శరీరం. సూక్ష్మమైనటువంటి మనసు ద్వారా స్థూలమైన శరీరం నడిపించబడుతూ ఉంటే మనసుకు మందు వేయాలా, శరీరానికి మందు వేయాలా? మనసుల గురించి ఆలోచించడం లేదంటే, శరీరానికి ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే అది రాంగ్ ట్రీట్మెంటే కదా, అది అశాస్త్రీయతే కదా. కాబట్టి నేను ఈ సందర్భంగా బహిరంగంగా ప్రకటిస్తున్నాను, ఏనాటికైనా ఏ రోజుకైనా మనిషి అంతర్ముఖం అవ్వాల్సిందే, తనను గురించి తాను తెలుసుకోవాల్సిందే, తనలోనికి తాను పయనించాల్సిందే, తన సహజ స్థితిని తాను అనుభవించాల్సిందే, తనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోవాల్సిందే, తన జీవితాన్ని గురించి అన్ని కోణాల నుంచి లోతుగా పరిశోధన గావించుకోవాల్సిందే, నెగిటివ్ థింకింగ్ను పోగొట్టుకోవాల్సిందే, పాజిటివ్ థింకింగ్ను పెంపొందించుకోవాల్సిందే. అదే జీవిత పరమార్థం అవుతుంది, అదే జీవిత ఆశయం అవుతుంది, అదే జీవిత లక్ష్యం అవుతుంది, అదే జీవితాన్ని సద్వినియోగపరచుకోవటం అంటే. అది తప్పనిసరిగా వస్తుంది. ఎలా వస్తుంది? అవసరమే అన్వేషణకు దారితీస్తుంది. మనిషి మరణ భయానికి విపరీతంగా లోనవుతున్నాడు. ఆ మరణ భయం నుంచి బయటపడటం కోసం అనేక మార్గాలు వెతుక్కుంటున్నాడు. అన్ని మార్గాలు వైఫల్యం చెందుతున్నాయి. ఆఖరు అస్త్రంగా ఆధ్యాత్మిక మార్గానికి వస్తాడు. ఈలోగా విపరీతమైన ప్రళయాలు జరుగుతాయి, సంక్షోభాలు జరుగుతాయి, ప్రమాదాలు జరుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి, మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. మనిషి అన్ని సర్వస్వం కోల్పోతాడు, జనాభా విపరీతంగా పడిపోతుంది, వనరులు అవసరం లేదనే స్థితికి మనిషి వస్తాడు, వనరుల పట్ల వ్యతిరేకత ఏర్పడుతుంది, మెంటల్ మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటుంది, సత్యం అనేది అనుభవంలోకి వస్తుంది. అప్పుడు తప్పనిసరిగా అంతరంగాన్ని శుద్ధి చేసుకునేటటువంటి విధానాన్ని అనుసరించక తప్పదు. అయితే నా సలహా ఏమిటంటే, ఆ ప్రమాదాలు భవిష్యత్తులో రాబోతున్నాయి అని నేను హెచ్చరిస్తున్నాను, తెలియజేస్తున్నాను. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు కదా. చేతులు కాలక ముందే జాగ్రత్త పడమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. నేను బయటపడ్డాను, మీరు బయటపడండి. తల్లిదండ్రుల ద్వారా వంశపారంపర్యంగా నాకు సంక్రమించినటువంటి వ్యాధుల్ని పూర్తిగా పోగొట్టుకొని మీ ముందుకు వస్తున్నానంటే ఇంతకు మించి మీకు రుజువులు ఏం కావాలి, ఆధారాలు ఏం కావాలి? కేవలం ఆశించి ప్రపంచంలోకి రావటం లేదు, నా కనీస బాధ్యతగా మీ ముందుకు వస్తున్నాను. ఏదైతే అనుభవించానో దాన్ని తెలియజేస్తున్నాను, చక్కటి మార్గాన్ని చూపిస్తున్నాను. ఆధ్యాత్మికంగా పరిణతి చెందినటువంటి వ్యక్తి, అనుభవాన్ని పొందిన వ్యక్తి నిద్రపోడు.
తాను పొందినటువంటి అనుభవాన్ని తన బిడ్డలకు అందించాలనేటటువంటి తపన ఆరాటంతో తన వంతు కృషి చేస్తూ ఉంటాడు. భవిష్యత్తులో నాకంటే ఉత్తమమైనటువంటి వ్యక్తులే వస్తారు. కొన్ని వందల వేల మంది తయారవుతారు. భారతదేశం నుండి ఆధ్యాత్మిక పవనాలు ప్రపంచం అంతటికీ విపరీతంగా వ్యాపిస్తాయి. ఆధ్యాత్మిక విప్లవం వస్తుంది, అందులో సందేహం లేదు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి ప్రపంచం విడుదల కావాలి. అది ఎప్పుడు విడుదలవుతుంది? ఇంకా సంక్షోభాలు జరుగుతాయి, ప్రమాదాలు జరుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి, సంతాన ప్రాప్తి పడిపోతుంది, జనాభా విపరీతంగా తగ్గిపోతుంది, వనరుల కోసం ఆరాటం ఉండదు. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. అప్పుడే ఆధ్యాత్మికత అందుతుంది. మనసులో సమస్య ఉన్నంత వరకు మనిషి ఆధ్యాత్మికం వైపుకు మళ్ళీ ప్రసక్తే లేదు. మనసు సంతృప్తిగా ఉండాలంటే వనరుల గురించినటువంటి ఆలోచన ఉండకూడదు. ఇప్పుడున్నటువంటి క్రిటికల్ పరిస్థితులలో మనుషుల్ని ఆధ్యాత్మిక మార్గం వైపుకు మళ్లించటం కానీ, మనోకాలుష్యం నుండి మనోవైకల్యం నుండి బయటపడేయటం కానీ సాధ్యం కానే కాదు. బోధనల ద్వారా అసలు జరగదు. ఎవరికి వాళ్ళకి అనుభవం వస్తుంది, ఎవరికి వాళ్ళకి ప్రాణభయం మొదలవుతుంది, మరణ భయం మొదలవుతుంది, రుగ్మత భయం మొదలవుతుంది, ఎక్కువ కాలం బ్రతకాలని తపన ఆరటం మొదలవుతాయి. అప్పుడు అన్వేషణ జరుగుతుంది. ఆ అన్వేషణలో తప్పనిసరిగా సత్యం వైపుకు మళ్ళటం జరుగుతుంది, ధర్మాన్ని ఆచరించడం జరుగుతుంది. సత్యం ధర్మం రెండు ఉంటే ఇక జీవిత పరమార్థం నెరవేరినట్లే. కాబట్టి బిడ్డలారా, మనోవైకల్యం అనేటటువంటి అంశం మీ మనసులో పూర్తిగా నాటుకోండి. మనసును సత్యం వైపుకు మళ్లించండి. ధర్మాన్ని గురించి ఆలోచించండి. ధర్మాన్ని గురించి ఆలోచిస్తే ధర్మం నీ గురించి ఆలోచిస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నిన్ను మరలా రక్షిస్తుంది. ఆ దిశగా ముందుకెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.